స్తుతులు స్తోత్రాలు ప్రభా. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై ఉండి మా కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నటువంటి గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా నున్న దేవా, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో విడివక కృప చూపిస్తూ మమ్మల్ని అందరినీ నాయన ఈ సమావేశంలో ఏర్పాటు చేసి ఆత్మీయంగా ఎదగడానికి మాకు ఇచ్చినటువంటి మహా గొప్ప అవకాశం కొరకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఇందులో పాల్గొనడానికి అయోగ్యరాలైనటువంటి నాకు కూడా ప్రభా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా అనేక మంది బిడ్డలు చేరి ప్రార్థనలు చేసి పాటలు పాడి నిన్ను స్తుతించినటువంటి వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నీ నీ సన్నిధికి చేరి ఉన్నాయని నమ్ముతున్నాం ప్రభా. పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని దీవెనలతో నింపండి. మరి ఈ సమయంలో ప్రభా ఉత్కృష్టమైన సమయంలో ప్రవేశించి ఉన్నాము. నీ సేవకుని ద్వారా నువ్వు ఏర్పాటు చేసిన దైవజనుడి ద్వారా ప్రభా వాక్యం వినబోచున్నాం. ఆ బిడ్డని ఇంకనూ ఏడంతల ఆత్మతో నింపండి ప్రభా. నీ సిలువ చాటున మరుగుపరచండి దేవా. ఆయన ద్వారా నాయన నీ వాక్యం విని మేము ఆత్మీయ మేలు పొందే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆ మాటలు ప్రభా ఊరికి పోకుండా మా మనసులో భద్రం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వినుబుద్ధిని పుట్టించండి. మంచి నేల పడిన విత్తనం వలె ప్రభా ఆ వాక్యము మా హృదయంలో ఫలింప చేయమని వేడుకుంటున్నాము. ఈ దినమంతా ప్రభా వాక్యాన్ని ఆలోచిస్తూ దాన్ని ధ్యానిస్తూ మా జీవితాన్ని గడిపేటువంటి మంచి మనసులు మా అందరికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా. చేరినైనటువంటి బిడ్డల్ని తోడుకొని రమ్మనమని నాయన ఈ కార్యక్రమం అంతటినీ జరిపిస్తున్నటువంటి బిడ్డలకు కూడా నీ యొక్క దీవెనలు కుమరించమని, ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకొనమని, మరొక్కసారి నీ దైవజనుని ఆత్మతో నింపమని, మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ ఆత్మతో నింపి వాక్యం వైపు నీ మనసు తిప్పుకునేటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. కుడి వచ్చిన మీ అందరికీ కూడా ఉదయకాల వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము కిందటి సెషన్ నుంచి మనిషి యొక్క ఉనికి దేవునితోనూ ఆ తర్వాత ఈ సృష్టితోనూ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఉండాలి అన్న విషయాన్ని చూసుకుంటూ ముందుకెళ్తున్నాము. మొట్టమొదటిగా మనం ఏం మాట్లాడుకున్నాము అంటే కిందటిసారి దేవుడికి మనిషికి మధ్య ఒక రిలేషన్షిప్ ఉండాలి అనేసి దేవుడు కోరుకున్న విషయాన్ని, అటు ఆ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ప్రతి ఒక్క కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే నా యొక్క కనెక్షన్ నా సాటి వారితోనూ నాకు అదే విధముగా సృష్టితోనూ చాలా చక్కగా ఉండాలి. అంటే ఇంపార్టెంట్ గా నా యొక్క కనెక్షన్ లేదు అంటే కనుక నా యొక్క ఆధారపడటము లేదా మనిషి యొక్క ఆధారపడటము దేవుని మీద ఉండటం మీద ఆధారపడి ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకున్నాడు అనే విషయాన్ని మనము ఆది కాండం నుంచి చూసుకున్నాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. మనం ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి అని చెప్పి చూసినట్లయితే అదొక కారణంగా చూడొచ్చు. రెండవదిగా దేవుని యొక్క గుణగణాలు, అదే విధముగా ఆయన చూపించేటటువంటి లక్షణాలు, వీటిని మనము సాటి మనుషులకు సృష్టిలోనూ చూపించాలి అని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఆ రకంగా జీవించటానికి మనకు కావలసినటువంటి వనరులన్నీ కూడా దేవుడు మనకు ఇచ్చాడు అనేది చూసుకున్నాము. మూడవదిగా మనము ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండటానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు.
ఒక గృహ నిర్వాహకుడు తనకి ఇవ్వబడిన దాన్ని జాగ్రత్తగా చూసుకోవటమే కాదు, దాని యొక్క వృద్ధి, దాని యొక్క సంక్షేమము కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అన్న విషయం మనము అగైన్ ఇది కూడా మనము ఆదికాండము 1వ అధ్యాయంలోనే గమనిస్తాం. ఇవన్నీ కూడా మనం ఆదికాండము ఆ చదువుకున్నట్లయితే చాలా క్లియర్ కట్ గా ఈ 3 విషయాలు తెలుస్తాయి. అదే విధముగా వీఆర్ మేడ్ టు వర్షిప్ హిమ్, ఆయన్ని ఆరాధించటానికి, ఆయన్ని ఘనపరచటానికి, ఆయన్ని పొగట్టడానికి, దానికి సంబంధించి కూడా మనల్ని ఇక్కడ ఆయన సృష్టించుకున్నాడు అన్నటువంటి 4 విషయాలను మనము గమనించుకున్నాం. యట్ నెమ్మదిగా ఇప్పుడు మనము మనిషి ఏమైపోయాడు అన్న విషయాన్ని గమనించటానికి చూద్దాం. యాజ్ ద టైమ్ గోస్ బై, మనిషి తనంతట తానుగా నాకు ఆధారపడటం ఇష్టం లేదు అనే దాన్ని డిక్లేర్ చేసినట్లుగా మనం గమనిస్తాం. నాకు మిగతా మనుషులు ఏ రకంగా అయితే ఉన్నారో, మిగతా జాతులు ఏ రకంగా అయితే ఉన్నారో వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పి రకరకాల కారణాలు వెతకటం బిగించేసి నేను నీ మీద ఎప్పుడు డిపెండ్ అవుతున్నాను కదా, అలా కాకుండా నేను నా మీద నేను డిపెండ్ అయ్యే విధంగా, అంటే నా యొక్క సొంత తెలివితేటల మీద, నా యొక్క నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యే విధంగా నేను బ్రతకదలుచుకున్నాను అనేది చెప్తున్నట్లుగా గమనిస్తాం మనము. అంటే ఇన్ఫాక్ట్ మనిషి ఏం కోరుకున్నాడు అంటే, నా లైఫ్ నా ఇష్టము, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను, నాకు ఇది ఇష్టము అనేసి చెప్పడాన్ని మనము చూస్తాము. అంటే దేవుడిచ్చేటటువంటి జ్ఞానము మించి నాకున్నటువంటి నాలెడ్జ్ ఎక్కువ అనే దాన్ని చెప్పినట్లుగా చూస్తాము. ఈ మాటని మనము 1 సమూయేలు 8:7 మొట్టమొదటగా గమనిస్తాము. ఎవరైనా దీన్ని చూస్తారా ఒక్కసారి? 1 సమూయేలు 8:7. తీసారా ఎవరైనా? అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుతున్నారు. చాలు సిస్టర్ గారు. సో మనిషి నన్ను వాళ్ళ మీద రాజుగా ఉండకుండా నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు మిగతా వాళ్ళందరూ కోరుకున్న విధంగానే, మిగతా ప్రజలందరికీ ఉన్న విధంగానే రాజు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. దానికి కారణం ఏం చెప్తారు అంటే, ఆ రోజున ఇజ్రాయెల్ వారు సమూయేలు, నీవు ఎంత మంచివాడవో నీ అంత మంచి వాళ్ళు నీ యొక్క కొడుకులు కాదు అనేసి చెప్తారు. అయితే మరి అటువంటప్పుడు ఆ రకంగా అయితే ఏలీ ఉన్నప్పుడే ఆ మాట అడగచ్చు కదా, అప్పుడు అడగలేదు. అంటే దే ఆర్ జస్ట్ గివింగ్ అన్ ఎక్స్క్యూజ్, ఒక కారణం చూపిస్తున్నారు అంతే. ఏలీ కుమారులు ఏ రకంగా అయితే ఉన్నారో అదే రకంగానే ఉన్నట్టుగా మనం చూస్తాం తప్పితే, అంతకంటే ఏమి వర్స్ట్ గా ఏమి మనం సమూయేలు యొక్క కుమారుని మనం ఏమి గమనించము. బట్ ఒక కారణం కావాలి, కారణం చూపించారు. మిగతా జనాలందరికీ ఎలా అయితే రాజులు ఉన్నారో ఆ రకమైనటువంటి ఏలుబడి కింద ఉండాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాట. ఆ తర్వాత మనందరికీ తెలిసిన విధంగా జెనిసిస్ ఆదికాండంలో 6వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే 5వ వచనం చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. నెమ్మదిగా వీరి యొక్క హృదయము, వీరి యొక్క అలవాట్లు, వీరి యొక్క తీరు తెన్నులు, దే ఆర్ డిక్లేరింగ్ దట్ మా నాలెడ్జ్ మాకు చాలు,
మీరు మాకు చూపించేటటువంటిది, మీరు మాకు ఇచ్చేటటువంటి ఆ యొక్క విజ్డమ్ ఏదైతే ఉందో అది మాకు అక్కరలేదు అని చెప్పి చెప్పటం బిగిన్ చేశారు. అండ్ టైమ్ అండ్ అగైన్ దేవుడు చేసినటువంటి పనులను మర్చిపోయి తిరిగి దే కమ్ బ్యాక్ టు దేర్ ఓన్ వేస్, వారి యొక్క మెయిన్ వేస్ కి ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి రావటాన్ని మనము గమనిస్తూ వస్తాం. రెండోదిగా ఏం చేశాడు అంటే మనిషి తన యొక్క ఉనికి, తన యొక్క ఉద్దేశము కోల్పోయాడు. అంటే నేను ఎందువల్ల ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాను, అసలు నేను ఎందువల్ల ఇక్కడ జీవిస్తున్నాను అనే విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోయినట్లుగా మనము గమనిస్తాం. అంటే నేను ఒక గృహ నిర్వాహకత్వం చేయటానికి వచ్చాను, దేవుని యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా ఇతరులకు నేను చూపించటానికి, ఇతరులతో సహజీవనము చేయటానికి నేను ఉన్నాను. నేను దేవుణ్ణి స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన గొప్ప చేయటానికి ఉన్నాను. అదే విధముగా ఈ సృష్టి మీద నేను ఏలడానికి ఉన్నాను అనే విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోయినట్లుగా గమనిస్తాం. మనం గమనించి ఏం చూస్తాము అంటే ఈ ఫాలన్ బ్యాక్ ఇంటూ ఎ ట్రాప్, ఒక రకమైనటువంటి ట్రాప్, ఏదైతే సాతాను క్రియేట్ చేసినటువంటి ట్రాప్ ఉందో ఆ ట్రాప్ లో పడిపోయినట్లుగా చూస్తాం. ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దావీదు కీర్తనల్లో 115వ కీర్తన 115వ కీర్తన ఇక్కడ మనం చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. 115వ కీర్తన 14 నుంచి 16 వరకు గనక మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఏం చేశాము అనేది గమనించవచ్చు మనం ఇక్కడ. పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. చాలా భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనిషిని సృష్టించాడో అప్పుడు ఏమన్నాడు అంటే ఇక నుంచి మీరు ఈ భూమిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ భూమి మీద నేను ఏమేం చేయాలనుకుంటున్నానో వాటన్నిటినీ మీ ద్వారా చేయిస్తాను నేను. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ విల్ బి లైక్ మీ ఆన్ దిస్ ఎర్త్. నా మీద డిపెండ్ అవుతూ నేను చెప్తున్నటువంటి విషయాలను గ్రహిస్తూ నాతో సహవాసము చేస్తూ మీరు నాకు మారుగా ఈ భూమి మీద ఏలడానికి, రాజ్యము చేయటానికి మిమ్మల్ని నేను అట్టే పెట్టుకున్నాను. అందువల్ల నేను మీకు ఈ భూమిని ఇస్తున్నాను అనేసి దేవుడు చెప్పటాన్ని చూస్తాం. అయితే దీని నుంచి ఈ పర్పస్ ఏదైతే ఉందో, ఈ గ్రేట్ పర్పస్ ఏదైతే ఉందో, దేవుడిచ్చినటువంటి పర్పస్, దీని నుంచి మనము పక్కకి తొలగిపోయినట్లుగా గమనిస్తాం. నెక్స్ట్ ఇంకొకటి, ఒక విచిత్రమైనటువంటి ఒక విషయం ఒకటి బిగిన్ అయిపోయింది మనిషిలో. ఏంటి అంటే పని చేయకుండా తినటము అన్నది బిగిన్ అయిపోయింది. అంటే నేను తినడానికి పుట్టాను అన్న విషయము కొంతమంది బాహాటంగానే చెప్పడాన్ని మనం గమనిస్తాం ఈ రోజుల్లో. కొన్ని సామెతలు పుట్టినాయి దాని మీద పుట్టి దే సెడ్ దట్ కి వి నీడ్ నాట్ వర్క్. ఒక రకంగా చెప్పాలి అంటే అసలు నేను పని చేయటానికి సృష్టించబడ్డాను దేవుని చేత ఈ భూమి మీద అనేసి మర్చిపోయి పని చేయకుండానే ఒక్కొక్కసారి ఐ విల్ ఫీల్ దిస్ ఆల్సో, ఆకలి అంటే ఏంటో కూడా మనకి చాలా మందికి తెలియకపోవచ్చు. అసలు ఎన్నాళ్ళు అయి ఉంటుందో ఆకలేస్తుంది అనేటటువంటి ఒక మాటని మనం మాట్లాడి సోల్ సర్చ్ చేసుకోవాలి. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి మనము ఇష్టం వచ్చినట్లుగా మన యొక్క తినే విషయంలోను, ఆ తర్వాత తినే పదార్థాలను వేస్ట్ చేసే విషయంలోను మనము వి ఆల్రెడీ ఫర్గాట్. ఏంటి, గృహ నిర్వాహకత్వం చేయటాన్ని మర్చిపోయాము. వి ఆల్సో స్టార్టెడ్ వేస్టింగ్ ద ఫుడ్ మెటీరియల్. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ మన జీవితంలోనికి వచ్చేసింది.
పని చేయాలి. ప్రతి మనిషి కూడా ఈ లోకంలోనికి వచ్చాడు అంటే అతను ఒక నిర్దిష్టమైన పని తీసుకొని వచ్చాడు అన్న విషయాన్ని టోటల్ గా మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు అతని వైఖరి ఉండటాన్ని మనము ఈ రోజున గమనిస్తున్నాం మనము. దీన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ చాలా చక్కగా వర్ణిస్తారు ఈ విషయాన్ని మనకి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 25వ అధ్యాయము ఓకే, ఇది చాలా పెద్ద చాప్టర్. 14 నుంచి 30 వరకు ఉంటుంది ఇది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ తలాంతులు. ఒక మనిషి వస్తాడు, ఇది మనం అంతా చదువుకోకుండా ఒక ఉపమానము చెప్తూ, ఒక మనుషుడు దేశాంతరానికి వెళ్తున్నాడు. అయితే తనకు ఉన్నటువంటి 3 దాసుల్ని పిలిచాడు. పిలిచి ఒకళ్ళకి 5 తలాంతులు, ఒకళ్ళకి 2 తలాంతులు, ఒకళ్ళకి 1 తలాంతు ఇచ్చి ఆయన మీరు దీంతో వ్యాపారం చేయండి అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పడానికి చూస్తాం. 25వ అధ్యాయము 16వ వచనం చూస్తే 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. చాలమ్మా మొత్తం చదువుకోవద్దు. సో ఇది మనం చాలా సార్లు చాలా వీటిల్లో వినే ఉండొచ్చు మనం. కాబట్టి 5 తలాంతులు తీసుకెళ్లిన అతను 5 మళ్ళీ తిరిగి సంపాదించాడు. 2 సంపాదించాడు. 1 అతను మట్టుకు ఒక విచిత్రమైనటువంటి సమాధానం చెప్తాడు. ఏంటి అంటే, నువ్వు కఠినుడివి, నువ్వు ఎక్కడైతే విత్తవో అక్కడ కోస్తావు, ఎక్కడైతే చల్లవో అక్కడ పంట తీసుకోవటానికి ప్రయత్నం చేస్తావు అని చెప్పి భయపడ్డాడంట. పైపెచ్చు భయపడి ఆ తలాంతునంట దాచిపెట్టాడంట భూమి కింద. అప్పుడు దేవుడు అన్నటువంటి మాట, అంటే ఆ యజమానుని కనుక మనం కొద్దిసేపు ఈ ఉపమానంని అందరికి అర్థమైన ఉపమానమే కాబట్టి చూసినట్లయితే 26వ వచనం చదువుదాం ఒకసారి. 25, 26. అందుకు అతని వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి. చాలమ్మా. ఇప్పుడు మనకి ఏం అర్థమవుతున్నది ఇక్కడ? బేసిక్ గా మనం దీంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ని కనుక మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే, మ్యాన్ ఈజ్ మేడ్ టు వర్క్. మనిషి సృష్టించబడింది డెఫినెట్ గా వర్క్ చేయటం కోసము. ఈ వర్క్ ఎప్పుడైతే చేయకుండా ఉంటాడో అతనితో ఏం జరుగుతుంది అనేది మనము గమనిస్తున్నాం. మనం చేస్తే నువ్వు దీన్ని వృద్ధి చేయవలసినటువంటి విషయము నీకు తెలియందేమీ కాదు. నీ దగ్గర ఉన్న ప్రతిదీ మన లైఫ్ లో మనం గమనించినట్లయితే, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు గమనించినట్లయితే గనక, మన యొక్క వెయిట్ దగ్గర నుంచి, మన యొక్క ఆస్తి దగ్గర నుంచి, ప్రతి విషయంలోనూ, పిల్లలు పుట్టడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా మన జీవితంలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. ఇది కొద్దిసేపు లోకస్థంగా మాట్లాడుకున్నా సరే మనం ఏం చూస్తాము అంటే, వృద్ధి అనేది, గ్రోత్ అనేది మన జీవితంలో ఒకానొక ఇమిడిపోయినటువంటి విషయం. ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ అవర్ లైఫ్. పెరగటము అన్నది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్. కానీ ఇక్కడ దానికి అనుగుణంగా కాకుండా కనుక వెళ్ళినట్లయితే ఏదైనా సరే, దెన్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. లైక్ కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, అస్సలు బరువు పెరగట్లేదండి అనేసి. సో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? వాడు మంచిగా తినాలి, మంచిగా నిద్రపోవాలి, ఎదగాలి. వాడి యొక్క వయసు అప్పటికి వాడికి ఉన్నటువంటి పని అదే. ఆఫ్టర్ దాట్ వాడు చదువుకునే వయసు వచ్చినప్పుడు వాడు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఆటలు ఆడుకోవాలి, అండ్ దెన్ హీ హాస్ టు
ఇంప్రూవ్ అపాన్ హిస్ ఫెకల్టీస్, తన యొక్క బుద్ధి సామర్థ్యాలను పెంచుకోవాలి అని చెప్పి కోరుకుంటాం మనం. ఆ తర్వాత ఉద్యోగం చేసి రాబడి పెంచుకోవాలి అని చెప్పి చూస్తాం. తెలిసిందే ఇవన్నీ కూడా చాలా సామాన్యమైనటువంటి విషయాలు. బట్ సమ్హౌ మనిషి ఈ ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోయి పని చేయకుండా ఉండటమే బ్లెస్సింగ్స్ అనుకునేటటువంటి రోజుల్లో మనం ఈ రోజున ఉన్నాం. పని చేయకుండా ఉండటమే. దీనికి ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని రకాలైనటువంటి ఏం చెప్పాలి, మనం ఎన్నుకున్నటువంటి, మనము ఓట్లు వేసి ఎన్నుకునేటటువంటి వాళ్ళే మనల్ని కూడా ఆ రకంగా తయారు చేస్తున్నారేమో. ఐ రియల్లీ డు నాట్ నో. సోమరివైన చెడ్డ దాసుడా అని చెప్పి అతన్ని పిలవటాన్ని మనం గమనిస్తున్నాము. ఆ తర్వాత నువ్వు దాన్ని వృద్ధి పొందటం కోసము కనీసం ఈ మాత్రం తెలివితేటలు కూడా లేకుండా ఉన్నావు అంటే అని చెప్పి చెప్పడాన్ని గమనిస్తాము. ఆ తర్వాత ఆ తలాంతుని తీసివేసి 10 కలిగిన వాడికి ఇవ్వడాన్ని మనము గమనిస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ చాలా మంచి ప్రిన్సిపల్. ఐ డు నాట్ నో హౌ మెనీ పీపుల్ విల్ అగ్రీ టు ఇట్, బట్ దిస్ ఇస్ ఇది దేవుడు చెప్పినటువంటి మాట. వెదర్ వి అగ్రీ ఆర్ నాట్, దిస్ ఇస్ ద ట్రూత్ అబౌట్ ఇట్. ఏంటంటే అది 29వ వచనం చదువుతామమ్మా. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. అంటే కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఎందుకు అంటే వాడు వృద్ధి పరుస్తాడు, దేవునికి అనుగుణంగా వాడు ప్రవర్తిస్తాడు, దేవునికి అనుగుణంగా వాడు పని చేస్తాడు. కాబట్టి ఆ బిబ్లికల్ ప్రిన్సిపల్ ని పాటిస్తాడు. కాబట్టి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. న్యాచురల్ గా వాడికి సమృద్ధి కలుగుతుంది. వాడికి సమృద్ధి కలుగుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని ఇంకెక్కడ చేద్దాము, ఎలా చేస్తే ఇది వృద్ధి పొందుతుంది, ఎలా చేసినందువల్ల ఇది ఇంక్రీజ్ అవ్వబడుతుంది అనే ఆలోచన చేయగలుగుతాడు. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయటం ఏంటి? కారణం ఏంటి అంటే వాని దగ్గర ఉన్నా సరే వేస్టే. మనము అగ్రీ అయినా అవ్వకపోయినా సరే, మెనీ టైమ్స్ ఇఫ్ యు అబ్జర్వ్, ఈ మెంటాలిటీ నెమ్మదిగా మనలోంచి కూడా మారుతున్నది. ఇఫ్ యు అబ్జర్వ్, నెమ్మదిగా మారాల్సిన అవసరం కూడా ఉన్నది. యాజ్ వి కమ్ టు ద నియరర్ డేస్, మనం ఇతరుల మీద ఆధారపడటము అన్నదాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉండాలి. దాని అర్థము ఇండిపెండెంట్ గా బ్రతకమన్నది కాదు ఉద్దేశము. ఇక్కడ క్లియర్ కట్ ఉద్దేశం ఏంటి అంటే దేవుడిది, దట్ యు నీడ్ టు బికమ్ మోర్ దాన్ సెల్ఫ్ సఫిషియంట్. సెల్ఫ్ సఫిషియన్సీ కుదరదు. చాలు నా దగ్గర ఉన్నది అని అనుకోవడానికి కాదు, పని చేయటానికి ఉన్నాడు. 3 విషయాల్ని మనము గమనిస్తున్నాము. ఒకటి, మనిషి పని చేయటానికి ఉన్నాడు. తన యొక్క ఉనికిని, తన యొక్క ఉద్దేశాన్ని తిరిగి పొందుపరుచుకోవటం కోసము మనిషి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉన్నది. ఈ 2 చేస్తున్నప్పుడు డోంట్ ఫర్గెట్ దట్ నీ యొక్క తెలివితేటలతో ఇది జరగదు. ఇది కేవలము నీకు ఇచ్చిన ఆ తెలివితేటలు కూడా దేవుడివే. కాబట్టి దేవుడు నీకు కలగజేస్తున్నటువంటి జ్ఞానము మీద ఆధారపడి ఉంటది. ఈ 3 విషయాలని గనక మనిషి ఫర్గెట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువగా పతనం అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అందువల్లనే మన యొక్క థింకింగ్ లో కూడా ఎవరైతే మనల్ని ఇటువైపు నడిపించగలుగుతారో, ఎవరైతే మనల్ని ఇటువైపు ఆలోచింపగలుగుతారో, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ, అండ్ గాడ్ డస్ దట్. దేవుడు ఆ పని మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. ఏంటి అంటే పని చేయమని చెప్తూ ఉంటాడు. అదే విధముగా పర్పస్ఫుల్ గా ఉండాలి, ఎందుకు ఉన్నాను అనేది ఆలోచించుకోవాలి, అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుని యొక్క జ్ఞానం మీద ఖచ్చితంగా మనము ఆధారపడి ఉండాలి అనేది ఉండాలి. బట్ సమ్హౌ మనము అంటే ఐ వుడ్ సే కి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ రోజున ఏం జరిగింది అంటే, గతి పూర్తిగా తప్పినటువంటి మనిషిని మనం గమనిస్తున్నాము. పని చేయకపోవటాన్ని ఫ్యాషన్ గా చూస్తున్నటువంటి
విషయాన్ని గమనిస్తున్నాం మనము. ఆ తర్వాత తన యొక్క ఉద్దేశాన్ని తుంగలో తొక్కినటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. దిస్ ఈస్ వాట్ ద మ్యాన్స్ కండిషన్ ఈస్ టుడే. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క కండిషన్ ని గమనించినట్లయితే ఉనికిని, ఉద్దేశాన్ని తుంగలో తొక్కారు. పని చేయకుండా ఉంటే అది చాలా గ్రేట్ ఫ్యాషన్ అనేటటువంటి రోజుల్లోకి వచ్చాము. ఈ గతి తప్పిన మనిషిని ఇప్పుడు దేవుడు నెమ్మదిగా తిరిగి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఆ మెయిన్ స్ట్రీమ్ లోనికి తీసుకురావటం కోసం. దిస్ ఈజ్ వై గాడ్ హ్యాస్ కమ్. చాలాసార్లు మనము దేవుడు మనల్ని పరలోకాన్ని తీసుకువెళ్ళటం కోసము వచ్చాడు అని అంటాం. 100% ట్రూత్, 100% నిజము. కానీ అది చాలా చిన్న విషయము దేవునికి ఆ పని చేయటం. పరలోకమును తన యొక్క రాజ్యముగా కలిగినటువంటి దేవుడు మనల్ని పరలోకం తీసుకువెళ్ళటానికి అంత పెద్ద విషయం ఏమీ కాదు అది. బట్ నిన్నిక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఉంచాడు. ఎన్నైనా కావచ్చు, 60, 70, 80 ఎన్నైనా కావచ్చు. ఎన్ని సంవత్సరాలు అయితే నన్ను ఇక్కడ ఉంచాడో, ఇక్కడ ఉంచినంత కాలము కూడా నీకు నాకు ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది దేవుని దగ్గర. మనము కొన్ని పనులు చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఆ పనుల ద్వారా దేవుని మహిమపరచాల్సిన అవసరం ఉన్నది, దేవుని కీర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క ఈ సృష్టి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి తిరిగి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దానిలోంచి ఓన్లీ తీసుకునేవారిగా కాకుండా గృహ నిర్వాహకత్వం చేయాలి. ఇది మనిషి యొక్క మెయిన్ థింగ్. దేవునికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నంత కాలము మనం. అండ్ దెన్ మనందరము తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడము అన్నది ఇట్ ఈస్ ఎ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్. ఆయన మీద కేవలం విశ్వాసం చూపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి. సో హియర్ అండ్ నౌ, ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ యువర్ రోల్? మన యొక్క రోల్ ఏంటి? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం ఇంకేం చేయగలుగుతాము అనేది గనక ఆలోచనలోకి వచ్చినట్లయితే, దాని వైపు గనక మనము ఒక అడుగు వేయగలిగినట్లయితే గనక, దెన్ ఐ థింక్ గాడ్ విల్ అప్రిషియేట్ దట్. దేవుడు డెఫినెట్ గా మన జీవితం ద్వారా ఒక మంచి జరగబోతుంది అనేసి దేవుడు మనల్ని అప్రిషియేట్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. నువ్వు ఇలాగ వెళ్ళిపోయినటువంటి మనిషిని తిరిగి దేవుడు ఆ కీర్తనలు 8వ అధ్యాయము 4 to 9 ఏదైతే రాయబడి ఉందో దాని దగ్గరికి తీసుకురావాలి అనేసి మాత్రము యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించాడు దేవుడు. లాస్ట్ ఈజ్ లాస్ట్, అయిపోయింది. నౌ వాట్ ఈస్ దట్ యూ కెన్ టేక్ అవుట్ ఆఫ్ ఇట్? దీనిలోంచి మనం ఏం తీసుకుందాము అన్నది ఆలోచన బిగిన్ చేస్తే, ఈ రోజున రక్షించబడినటువంటి మనము నౌ వాట్ ఈస్ ద డ్యూటీ దట్ ఈస్ బిఫోర్ యూ అండ్ మీ అని చూసినట్లయితే, కీర్తనలు 8వ అధ్యాయము 4 నుంచి 9 వరకు ఏదైతే రాయబడి ఉన్నదో అక్కడి వరకు మనము ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే. అలా వెళ్ళటములో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఉద్దేశం ఏంటి, వీటిని మనము మర్చిపోకుండా వాటిని కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకి ఇప్పుడైతే ఇక్కడ కీర్తనల్లో ఏమని రాసి పెట్టబడి ఉన్నది చూద్దాం ఒకసారి. జ్ఞాపకము చేసుకుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాపము క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చాలమ్మా. సో 4వ వచనం నుంచి చూస్తే, దేవా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు,
మనల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మన దేవుడు ఎవరైతే ఉన్నారో, మన యెహోవా వారు, లేదు అంటే గనక క్రీస్తు ప్రభు వారు, వాట్ ఆర్ వి? ఏంటి మనము? ఈ గొప్ప విశ్వములో, ఆ విశ్వములో ఒక సోలార్ సిస్టమ్ ఉంది. ఆ చిన్న సోలార్ సిస్టంలో ఇంకొక చిన్న గ్రహం ఉంది, భూమి అని చెప్పి ఆ భూమిలో నేను ఇప్పుడు భవానీపట్నం అనేటటువంటి ఊర్లో ఉన్నాను. మీరు కొంతమంది విశాఖపట్నంలో ఉన్నారు, కొంతమంది ఇంకొక చోట ఉన్నారు, ఇంకొక చోట ఉన్నారు. ఈ భూమిలో ఒక చోట ఒక చిన్న ప్రదేశంలో ఉన్న ఒక మనిషిలుగా మనల్ని చూసుకున్నట్లయితే, కనీసం మనము వి విల్ నాట్ ఈవెన్ బి కౌంటెడ్ యాజ్ ఇసుక రేణువు కింద కూడా మనల్ని మనం కౌంట్ చేసుకోవటానికి వీల్లేదు. పొద్దున్నే స్త్రీలు ఊడుస్తారు కదా, ఇల్లు ఊడ్చినప్పుడు దుమ్ము వస్తూ ఉంటది, ఒక్కొక్కసారి కంటికి కనపడినటువంటి దుమ్ము ఉంటది. సచ్ ఈస్ ద స్మాల్ థింగ్స్ వి ఆర్. ఈ గొప్ప విశ్వాన్ని మనం ఒకసారి పరికించి దాని నుంచి కొన్ని విషయాలను చూసినప్పుడు, చాలాసార్లు మనం అనుకుంటాము ఏముందండి, జస్ట్ కిందసారి కూడా ఒక సిస్టర్ గారు అన్నారు, ట్రూ, జస్ట్ విశ్వాసం ఉంటే సరిపోతుంది, ట్రూ, బట్ యెట్ వాట్ ఆర్ వి అన్నది ఆలోచించడానికి బిగిన్ చేస్తే, నేను ఏంటి అనేది ఆలోచించడం బిగిన్ చేసినట్లయితే, నీకున్న ఎనార్మస్ పొటెన్షియల్ అలా ప్రతి మనిషి అనుకోనున్నట్లయితే గనక ఈ రోజున అనుకోలేదు, ప్రైజ్ లార్డ్, అలాగే ఎవరు అనుకోలేదు. అలా ఉన్నందువల్లనే ఇంత గొప్ప ప్రగతి జరిగింది ఈ భూమి మీద. ఏదైతే జరిగిందో దేర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ కాంట్రిబ్యూటెడ్ కదా. బట్ ఇన్ ఆల్ దీస్ వాట్ వీఆర్ రిమెంబరింగ్ ఈస్, ప్రతిరోజు మనల్ని దేవుడు దర్శిస్తున్నాడు. ఈస్ వేకింగ్ అప్ అస్. మనల్ని ప్రతిరోజు ఆయన యొక్క నెమ్మదైనటువంటి స్వరంతో మనల్ని మేల్కోమంటున్నాడు. మన యొక్క పనులను చేసుకోవటానికి మనకి తర్ఫీదునిస్తున్నాడు. కావలసినటువంటి జ్ఞానంతో మనల్ని నింపుతున్నాడు. ఆ పనులు చేసుకోవటానికి కావలసినటువంటి సామర్థ్యమును ఆయన ఇస్తున్నాడు. ఆ పని పూర్తి చేసినప్పుడు వచ్చేటటువంటి ఆ గొప్ప సంతృప్తినిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే ఆకలి, ఆ ఆకలి తర్వాత మనం తినేటటువంటి తిండి ద్వారా మనకి ఇచ్చేటటువంటి ఆ గొప్ప మేలులు, అది ఆశీర్వాదం. దట్ ఈస్ ద ట్రూ బ్లెస్సింగ్. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. ఇట్ ఈస్ నాట్ అదర్ వే రౌండ్ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దట్ ఈస్ ద స్టేజ్. మనం అక్కడికి వెళ్ళగలగాలి ఖచ్చితంగా. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. వి నీడ్ టు టేక్ బ్యాక్ ద పవర్ దట్ వి లాస్ట్. ఏ రకంగా పవర్ ని మనం తిరిగి మళ్ళీ మనం తీసుకోగలగాలి. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ ద లైఫ్ లోకి మనం ఎంటర్ అవ్వగలగాలి. ఎస్, దెర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద పాలిటిక్స్. కొంతమంది బిజినెసెస్ లో ఉండాలి, కొంతమంది డాక్టర్లు అవ్వాలి, కొంతమంది ఇంజనీర్లు అవ్వాలి, కొంతమంది శాస్త్రజ్ఞులు అవ్వాలి, కొంతమంది వాట్ నాట్. ఈ భూమి మీద జరిగేటటువంటి ప్రతి ఒక్క పనిలోనూ మనము వి నీడ్ టు బి దేర్. యేసు ప్రభువుని ఎరిగినటువంటి మనము వాటన్నిటిలోనూ మనం ఉండి తీరాలి, ప్రతి పనిలోనూ. అండ్ వి నీడ్ టు డూ ఎక్సలెంట్ జాబ్ దేర్. వండర్ఫుల్ జాబ్ చేయాలి అక్కడ, కలిసి రావాలి ఆ పనులన్నీ చేసుకోవడానికి కోసం. మనం గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి ముగ్రములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ, వీటన్నిటినీ యూ డోంట్ థింక్ అబౌట్ ఇవన్నీ యానిమల్స్, ఇవన్నీ కూడా ఏముందండి సముద్రము, ఇవన్నీ కూడా మృగములు. ఇది కాదు ఇక్కడ యాక్చువల్ గా మనం ఆలోచించవలసింది. మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ విశ్వము, ఈ యొక్క భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి విషయము, ఈ భూమి మీద నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారము, ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి ఒక్క వ్యాపకము సంబంధించినటువంటి విషయాల్లోనూ మనం ఉండాలి. ఏమంటే బ్యాడ్ మ్యూజిక్ వస్తుంది, చెత్త సినిమాలు వస్తున్నాయి అని అంటా ఉంటాము.
మీరు నేను దాంట్లోకి మనకి రుచి ఉన్నట్లయినట్లయితే దాంట్లోకి వెళ్ళి మంచి సినిమాని తీయవచ్చు కదా. సంభవం దాన్ని మనం ఏమనుకున్నాము అంటే అది పాపము అని అనుకున్నాము, అంతే, దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. కానీ అదే సినిమా ద్వారా ప్రభావం చేయబడుతున్నారు మన యొక్క చిన్నపిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క పిల్లలు సైతము అన్నది మనం ఏమీ కాదనలేనటువంటి సత్యం. అదే మ్యూజిక్ ద్వారా మన మనసు ఉల్లాసం చెందుతుంది అనేది కాదనలేనటువంటి సత్యము. అటువంటప్పుడు మన వాళ్ళు మంచి మ్యూజిషియన్స్ ఎందుకు అవ్వకూడదు? ఏఆర్ రెహమాన్ లాగానో లేదా బాలసుబ్రహ్మణ్యం ఆయన లాగానో మన వాళ్ళు ఎందుకు పాడకూడదు? సుశీల గారు లాగానో ఎందుకు పాడకూడదు? మన వాళ్ళు ఎందుకు ఆ ఎత్తుకి రైజ్ అవ్వకూడదు? స్పోర్ట్స్ లో మనం చాలా సార్లు చూసాము, వేరే కంట్రీకి సంబంధించినట్టు కొంతమంది విన్ అయిన తర్వాత ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జీసస్ అన్నటువంటి బ్యానర్ ని చూపించి, అది చూసి మనము చక్కలు గుద్దుకోవటమే తప్పితే, అతను చూపించాడు అనేసి గ్రేట్ అనుకొని మనం చంకలు గుద్దుకుంటాం, లేదా ప్రెసిడెంట్ ప్రేయర్ చేశాడు అనేసి చంకలు గుద్దుకుంటాం. మనము అలా ఆలోచించగలిగినట్లయితే, అది గనక మనకి చాలా బాగుంటే గనక, వై నాట్ వి ట్రైన్ అవర్ చిల్డ్రన్ లైక్ దట్? అటువంటి ఆలోచనలోనికి మనము ఎందువల్ల వెళ్ళలేకపోతున్నాము? ఎందువల్ల ఎప్పుడు కూడా ఇప్పటికీ కొంతమంది బిజినెస్ అంటే లంచాలు ఇవ్వాలండి అని చెప్పి దాన్ని దూరం పెడతారు, పాలిటిక్స్ అంటే ఈ పనులు చేయాల్సి వస్తుందండి అని దాన్ని దూరం పెడతారు, సినిమాలు అంటే అన్ని బూతులు ఉంటాయండి అనేసి దాన్ని దూరం పెడతారు. ఇలాగ కొన్నిటిని నా అంతటా నేనే వాటిని దూరం చేసి వాటికి పాపము అనేటటువంటి లేబుల్ వేసేసిస్తే, మిగతా వాళ్ళు వాటి ద్వారా సంపాదిస్తున్నారు, వాటి ద్వారా మనసులను రప్పించుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి ప్రభావం చేస్తున్నారు వాళ్ళు. మనము ఎంతసేపు ఇక్కడ కూర్చొని యు నో వాట్ వీఆర్ డూయింగ్. మనం ఎందువల్ల ఇప్పటికీ కూడా భూమి మీద కోకోకోలా వెళ్ళని ప్రదేశము లేదు, కానీ యేసు ప్రభువుని ఎరగనటువంటి మనుషులు ఉన్నారు అంటే కారణం ఏంటో మనమే ఆలోచించుకోవాలి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ కదా, ఇది దీనివల్ల కాదా? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆయన చేతి పనులు అన్ని ఏవైతే జరుగుతున్నాయో ఇక్కడ భూమి మీద, వాటన్నిటి మీద మనకు అధికారం ఉంది. వాటన్నిటిలోనికి మనం వెళ్ళాలి. we need to become a part and parcel of that and then lead till the best life there. పాసిబిలిటీ ఉంది. చాలా మందిని మీరు గమనిస్తూ ఉండుంటారు. దేర్ ఆర్ వేస్ అండ్ మీన్స్. కనుక్కోవడం ప్రయత్నం చేసినట్లయితే దేవుడు ఆ మార్గాల్ని చూపించడా? ఆయన యొక్క ఉద్దేశమే ఇదైనప్పుడు బిజినెస్ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా దీంట్లోనికి మీరు నీతి నిజాయితీతో చేయాలి అనేది మనకి నేర్పించడా దేవుడు? ఏ రకంగా మీరు ఆ ఫీల్డ్ లోనే ఉండి కూడా, మీరు ఆ సినిమాల్లోనే ఉండి కూడా మీ యొక్క పవిత్రతని కాపాడుకుంటూ ఉండగలుగుతారు అనేది నేర్పించడా దేవుడు మనకి? దాని ద్వారా కొంతమందిని మనం ప్రభావం చేయలేమా మనము? ఇట్ ఈస్ పాసిబుల్ అండి. వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్స్. మనం ఎంతసేపు ఏమనుకుంటున్నాము అంటే మనము అని అనుకుంటున్నాము, మన వల్ల కాదు అని అనుకుంటున్నాము. మనము కాదు ఇక్కడ, మీరు నేను కాదు ఇండివిజువల్ గా ఉన్నది. ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. మన గురించి అనేసి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నటువంటి, ఇంటర్సీడ్ చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ప్రతిరోజు మనల్ని దర్శిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. ప్రతిరోజు బుద్ధి చెప్తున్నటువంటి ఆయన యొక్క వాక్యం ఉన్నది మనకి. ఫర్గెటింగ్ దట్. దీన్ని మనము వీఆర్ జస్ట్ ఫర్గెటింగ్ దట్. ఇలాగ మర్చిపోతున్నాం కాబట్టి ఎంతసేపు మన మీద తీసుకొని మనము నేనే చేయాలి సంభవం నేను అన్నటువంటిది చాలా ఎక్కువ అయిపోయింది. మనలో చాలా మంది ఐ స్పెషలిస్టులు అందువల్లనే తయారయ్యారు. ఒక మాట అంటే పడలేనటువంటి స్వభావం పెరిగిపోవటానికి, దానికి అంతటికి కూడా కారణం ఏంటి అని చూసినట్లయితే ఇండివిడ్యువాలిటీ మెయింటైన్ చేయటం, ఇండివిడ్యువల్ గా ఉండాలి అని అనుకోవటం, ఇండివిడ్యువల్ గా నేను గ్రేట్ అని చెప్పి అనుకోవటం, కలిసి రాకపోవటం. అది వాళ్ళ చర్చ్ ప్రోగ్రామ్ కాబట్టి మనకేం సంబంధం లేదు. వాళ్ళ చర్చ్ ప్రోగ్రామ్ కి మనం ఎందుకు బ్రదర్ వెళ్ళడము, మనము మన చర్చ్ ప్రోగ్రామ్ మనం చేసుకుందాం అని అనుకోవటం. ఎంత సంకుచితమైనటువంటి మనస్తత్వంలోనికి మనం వచ్చాము అంటే సంహౌ మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలి అంటే. వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా,
భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఎస్, ప్రభావం కలదే, కానీ దాని యొక్క ప్రభావమును క్యారీ చేయవలసినది మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ప్రభావం క్యారీ చేయరు. మళ్ళీ అటువంటి గొప్ప అవకాశము దేవదూతలకు కూడా ఇవ్వబడలేదు. ఈ ప్రభావమును మనమే చూపించాలి. వీఆర్ టు డూ దట్. మనం ఆ పని చేయాలి. కానీ అందరికీ ఉన్నటువంటి ట్రబుల్సే మిగతా జనాలకి, వేరే వేరే పనుల్లో ఉన్న వాళ్ళకి, దేవుణ్ణి ఎరగని వారికి, యేసు ప్రభువుని ఎరగని వారికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతకంటే ఒక ప్రాబ్లం ఎక్కువే ఉందేమో మనకి క్రిస్టియన్స్ కింద. నేనైతే అలాగా అనుకుంటున్నాను. నేను ఐ డు నాట్ నో. అంటే కనీసం నాకున్నటువంటి ఆ చిన్న ప్రపంచం ఏదైతే ఉందో, నాకు తెలిసిన వాళ్ళ మధ్య ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే, that is the trouble that we are facing today. We do not have coming together and then doing the things అన్నది లేకుండా పోయింది. బట్ దేవుని యొక్క ఉద్దేశం అయినట్లయితే we need to achieve this. కీర్తనలు 8 దీన్ని మనము అచీవ్ చేసి తీరాలి. దీనికోసం మేబీ వాట్ గాడ్ విల్ డూ, దాని బదులుగా ఇంకా దేవుడు ఏం చేస్తాడు అనేది చూడాలి మనం. బట్ దేవుడికి అయినట్లయితే కనుక మనము టోటల్గా అన్కండిషనల్గా, అంటే కండిషన్స్ ఏమి పెట్టకుండా ఆయన మీద డిపెండ్ అవ్వాలి అనేది కోరుకుంటున్నాడు. ఆయన మీద డిపెండ్ అవటము అంటే ఇన్ ఫ్యాక్ట్ వాట్ హీ వాంట్స్ ఈస్ a people, a generation which is raised again from King David. దావీదు లాంటి ఒక హృదయానుసారులైనటువంటి, ఆయన హృదయముని అనుసరించేటటువంటి మనుషులు కావాలి ఇప్పుడు దేవుడు. అంటే కంప్లీట్ ఒబీడియన్స్, టోటల్ ఒబీడియన్స్. దేవా నువ్వేం చెప్తావు, ఇదే రైట్ దేవా, ఇది చేస్తాం, ఇది రైట్ దేవా, దీంట్లో నష్టం ఉందేమో దేవా, నో ప్రాబ్లం దేవా, నువ్వు ఉన్నావు కదా, నో ఇష్యూస్, ప్రాబ్లం ఏం లేదు అనే విధంగా ముందుకి వెళ్ళగలగాలి. దేవా ఎలా దేవా నువ్వు ఇది చేయమంటున్నావు, ఇది చేసినట్లయితే కనుక నా దగ్గర ఇంత డబ్బు తక్కువైపోయే అవకాశం ఉంటుంది. నో యు డూ ఇట్ బికాస్ దేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అక్కడ అతను ఆ పని చేస్తున్నాడు, అక్కడ అతను చాలా విలేజెస్ తిరగాలి, కాబట్టి నువ్వు ఈ పని చేయాలి అక్కడ ఖచ్చితంగా. ఆ పని చేస్తే అతను ఇంకొన్ని ఎక్కువ విలేజెస్ తిరుగుతాడు, కాబట్టి నువ్వు నేను చెప్పినటువంటి పని నువ్వు ఆ పని చేయాలి. అండ్ వెన్ హీ ఇన్స్ట్రక్ట్, దేవుడు ఎప్పుడైతే ఈ రకంగా దేవుడు మనల్ని ఇన్స్ట్రక్ట్ చేసే విధంగా కనుక మనం మారినట్లయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ బ్లెస్సింగ్. కారణం ఏంటి అంటే ఇందాక ప్రిన్సిపల్ చూసాం కదా మనము, వానికి సమృద్ధి కలుగును. ఎవరికి సమృద్ధి కలుగును? ఒకసారి గుర్తుందా ఆ వచనం? గుర్తుందా అందరికి? ఎవరైనా రికలెక్ట్ చేసుకోగలుగుతారా ఆ వచనాన్ని? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇందాక మనం మాట్లాడుకున్న వచనాన్ని. ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగి ఉన్న వానికి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును. ఎందుకంటే వాడు ఆ ఇంకొక మనిషి గురించి ఉద్దేశం ఉంది వాడికి. అక్కడ విలేజ్లు తిరుగుతున్నటువంటి ఆ బ్రదర్, ఆ చాబ్రియా బ్రదర్ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఇక్కడ ఈ విలేజ్ లో వర్క్ చేస్తున్నటువంటి పాస్టర్ గారి కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, అటువంటి మనస్థితి ఉంది. కాబట్టి ఈ ఆత్మకూరులో ఏం జరగట్లేదు లేకపోయినట్లయితే అక్కడ ఉన్నది పాపం వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ టింగ్ అంటున్నాయి ఇచ్చేటటువంటి కానుకలు. అంటే రూపాయలు పడట్లేదు, ఓన్లీ నాణ్యాలు పడుతున్నాయి. ఎలా బతుకుతాడు ఆ పాస్టర్ అనేసి కనుక నాకు గనక కొద్దిగన్నా సరే బుద్ధుంటే నేను అప్పుడు ఏం చేస్తాను అంటే, నా దృష్టికి అది వచ్చింది కాబట్టి, నాకు దేవుడు ఆ బుద్ధి ఇచ్చాడు కాబట్టి అప్పుడు నేను అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి కదా నేను, ఇన్ వాట్ ఎవర్ మేనర్ దట్ ఈస్ పాసిబుల్. అక్కడ ఏది అవసరమో తెలుస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను గనక కంప్లీట్ సరెండరెన్స్, కంప్లీట్ ఒబీడియన్స్ నేను అక్కడ చూపించకపోయినట్లయితే వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ వి ఆర్? ఏ రకమైనటువంటి గృహ నిర్వాహకత్వం మనం చేస్తున్నట్లు ఇక్కడ వి నీడ్ టు డూ. అందువల్ల ఈ రోజున దేవుడు మనలోంచి లేపుకుంటున్నాడు,
తెలియకుండానే చాలా మంది ఉన్నారు. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఎట్ దట్. ఎంతైతే ఒక పక్కన ఇలా ఉంటుందో ఇంకొక పక్కన ఇది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఏంటి అంటే అది టోటల్ అండ్ దెన్ అన్కండిషనల్ గా దేవుడు చెప్పిన దాన్ని ఒప్పుకోవటాన్ని, ఆ తర్వాత కంప్లీట్ ఒబీడియన్స్ ని కావలసిన వాళ్ళని దేవుడు ఖచ్చితంగా లేపుకుంటాడు. దాంట్లో మనం ఉంటామా లేదా అన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ దేవా నువ్వు వాడుకో, దేవా నువ్వు వాడుకో, దేవా నువ్వు వాడుకో. ఎక్కడ వాడుకొనిస్తున్నావు నువ్వు ఏదైనా సరే? ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఎక్కడ వాడుకొనిస్తున్నాము మనము ఏదైనా? దేవుడు మన దగ్గర నుంచి ఉన్నది ఎంతసేపు నేను నాది అన్న దాని దగ్గరే ఆగిపోతున్నది కదా విషయము. దట్ ఈస్ వేర్ ద థింగ్ ఈస్ ఎండింగ్. నో, అయితే ఈ అన్కండిషనల్ గా ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవడానికి, కంప్లీట్ గా ఒబీడియన్స్ చూపించటానికి 2 సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. దెర్ ఆర్ 2 issues టు డూ దిస్. ఒకటి ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి మనిషికి ఇవ్వబడినటువంటి స్వచిత్తము, లేదా మీకు ఇవ్వబడినటువంటి స్వచిత్తము, అదొకటి అడ్డుగా వస్తున్నది. ఏదైతే దేవుడు ఈ రోజున తిరిగి మనల్ని అటువంటి గృహ నిర్వాహకుల కిందను ఆ రకమైనటువంటి కంప్లీట్ ఒబీడియన్స్ చూపించటానికి, కంప్లీట్ గా వర్క్ చేసే వారిగా మార్చడానికి, అదే విధముగా ఆయన్ని ఆరాధించే వారిగా మారడానికి, ఆయన అనుకున్న విధంగా మనిషి మారడానికి, ఈ 2 ప్రాబ్లమ్స్ లో ఒక ప్రాబ్లం ఏంటి అంటే దట్ ఈస్ అవర్ ఫ్రీ విల్, మనకున్నటువంటి స్వచిత్తము. ఎప్పటికప్పుడు అలా కాదేమో అనేటటువంటి డౌట్ మనం ఎక్స్ప్రెస్ చేస్తూ మనం అనుకున్నది చేయాలి. ఇట్ ఈస్ ఎ మేజర్ థింగ్. ఒకటి. రెండవది వచ్చేసేసి సాతాను వాని యొక్క వర్క్స్. అంటే వాడు చేసే వర్క్ ఏంటి? సాతాను చేసేటటువంటి వర్క్ ఏంటి? ఒకే ఒక వర్క్ చేస్తాడు వాడు. బేసికల్లీ ఒకే ఒక వర్క్ చేస్తాడు. ఎవరన్నా ఎప్పుడన్నా ఒక్కసారి ఆలోచించారో వాడి విషయం గురించి? ఈ 2 సమస్యల్లో ఒకటి మనిషి చిత్తమైనట్లయితే, రెండోది సాతాను రెండో సమస్య అయినట్లయితే గనక, సాతాను మిమ్మల్ని నన్ను లేదా మనందరినీ చేసేది ఒకటి చేయగలుగుతాడు వాడు. ఏంటి అంటే ప్రతిసారి వాడికి తెలిసింది ఒకటి, దేవుడికి ఎగెనెస్ట్ గా వెళ్ళేటటువంటి టెంప్టేషన్ ఇస్తా ఉంటాడు. హీ నోస్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ టెంప్ట్ చేయటం. ఎటువంటి టెంప్టేషన్ అంటే అది దేవుడు ఏదైతే చెప్తాడో దానికి ఎగెనెస్ట్ గా. ఇంతకు మించి వాడికి తెలిసింది ఏమీ లేదు. యోహాను 10:10 చదువుకున్నా సరే మనకు అదే అర్థమవుతుంది. దొంగతనమునకు, హత్యకు, నాశనమునకు మాత్రమే వచ్చును. అంటే మాత్రమే అంటే అర్థం ఏంటి? వాడికి ఇంకొక పని తెలియదు. హీ డజంట్ నో ఎనీ అదర్ వర్క్. ఇంకొక పని అంటూ ఏమీ తెలియదు వాడికి. సో దేవుడు అనుకుంటున్న విధంగా గనక మనిషి తిరిగి తనంతాను ఈ పడిపోయిన స్థితి నుంచి ఇప్పుడు పరిశుద్ధులమని చెప్పి, నీతిమంతులమని చెప్పి పిలువబడుతున్న మనము, మనతో పాటు ఇక ముందు రక్షింపబడుతున్న వాళ్ళందరూ కూడా ఆ పొజిషన్లోనికి, సృష్టిని ఏలడానికి, సృష్టి మీద అధికారం చేయటానికి, ప్రతి ఒక్క వాక్లోకి వెళ్ళటానికి, ప్రతి దానిలోనూ మన యొక్క పని ఉండటానికి, ఆ రకంగా మనం గృహ నిర్వాహకత్వం చేయటానికి, దేవుణ్ణి ధ్యానించటం మాత్రమే కాకుండా, దేవుణ్ణి అడగటం మాత్రమే కాకుండా, దేవుణ్ణి ఆరాధించే వారి కిందను మనం మారగలగాలి అంటే దీస్ ఆర్ ద 2 issues దట్ ఆర్ బిఫోర్ us. ఒకటి మన యొక్క చిత్తము, రెండోది టెంప్టేషన్ ఫ్రమ్ ద సేతాన్. ఈ 2 విషయాలు ఉన్నాయి అనేది చూస్తున్నాము. అయితే దేవుడు మన చిత్తం విషయములో ఏమీ చేయడు. హీ విల్ నాట్ టాకిల్ ఇట్. అంటే దాన్ని ఎక్కడా కూడా నష్టపరచడు. దాంతో ఎక్కడా కూడా అటు ఇటు చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనిషి యొక్క చిత్తము ఇంటాక్ట్ గా ఉండాలి. 100% ట్రూత్ఫుల్ గానే ఉండాలి మనిషి యొక్క చిత్తము. మనిషి యొక్క చిత్తమును మెడిల్ చేసేటటువంటి అధికారము, ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు ఐ విల్ నాట్ బాదర్ అబౌట్ యువర్ ఫ్రీ విల్ అనేసి వదిలిపెట్టేశాడు మనల్ని.
భాష పరిమితులు ఉన్నాయి కాబట్టి భాష పరిమితిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడగలిగినట్లయితే ఇంతకు మించి మాట్లాడలేం. కాబట్టి దేవుడు ఏమన్నాడు అంటే, ఈ ఒక్క విషయంలో నేనే కలగజేసుకోను, నేను ఇచ్చేసాను దాన్ని, నేనేం కలగజేసుకోను. ఇంకా వాడి చిత్తం దగ్గరికి వెళ్ళి దాన్ని మార్చడానికి నేను ఏమి చేయను. మనిషి చిత్తము తన యొక్క ఇష్టము, తను ఏమనుకుంటే అది చేసేసుకోవచ్చు అతను. దాంట్లోని మట్టుకు నేను ఎక్కడా కూడా, ఇది కూడా అనుకుందాం, మన మనుషుల భాషలో మాట్లాడుకున్నట్లు, దాంట్లో నేను ఎక్కడ పుల్ల పెట్టను, దాంట్లో ఎక్కడ కూడా నేను అటు ఇటు చేయటానికి చూడను. లైక్ మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు, అమ్మా ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలమ్మా అన్నారనుకో, లేదు నీకు జలుబు చేస్తుంది, మనం ఆపుతుంటాం. ఇప్పుడు నేను నూడిల్ తింటాను, లేదు దాంట్లో మైదా ఉంది, మనం ఆపుతా ఉంటాం. ఇలాగ ఏదైతే మనం ఆపుతా ఉంటామో ఆ రకంగా దేవుడు మన చిత్తము విషయంలో మట్టుకు ఆపడు కాబట్టే ఈ రోజున ఈ రకంగా తయారయ్యాం. మనం ఇలాగ తయారవటానికి కారణం ఒక రకంగా చెప్పాలి అంటే, గాడ్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఫ్రీ విల్. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎందువల్ల దేవుడు మన చిత్తం విషయంలో ఎక్కడ కూడా కల్పించుకోడు, లేదు అంటే గనక దాని విషయంలో ఎక్కడ దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయడు అంటే, ద రీజన్ ఈస్ అదే ఫ్రీ విల్తో, అదే స్వచిత్తముతో మనము సాతానుని రిజెక్ట్ చేయాలి, సాతానుని ముడ్డిమి తన్నాలి, ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి. అదే ఫ్రీ విల్తో, అదే స్వచిత్తముతో మనము సాతానుని పోరా అని చెప్పి వాడిని దూరం నెట్టేసేయాలి. అదే స్వచిత్తముతో మనము దేవునికి అతి దగ్గరగా జరగాలి. దేవా ఈ రోజున ఇది చేశాను, రేపటి నుంచి చేయను దేవా. దేవా ఈ సంవత్సరం పాటు ఇది కంటిన్యూ అయింది, ఇక నుంచి కంటిన్యూ అవ్వదు దేవా. దేవా ఈ విషయాల్లో నేను ఇలా ఆలోచించాను, ఇక నుంచి అలా ఆలోచించకుండా ఉంటాను దేవా. దేవా వీళ్ళకి నాకు తెలిసి సహాయం చేయలేదు, ఇక నుంచి నేను సహాయం చేస్తాను దేవా. దేవా ఇక్కడ నా మనసులో ఏదో పెట్టుకొని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను ఎదుటి వారితో, ఇక నుంచి అలా మాట్లాడకుండా ఉంటాను దేవా అనేటటువంటి నిర్ణయం చేయటానికి కావలసినటువంటి స్వచిత్తము ఏదైతే ఉందో దాన్ని పదిలంగా ఉంచుతాడు దేవుడు నాలో. ఎందువల్ల అంటే మీలోను నాలోను దానితోనే మనము దేవుడి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. అందువల్లనే అది హోలీ, అది పరిశుద్ధమైనది. ఆ రకంగా దేవుణ్ణి ఆరాధించువారు సత్యముతోనూ ఆత్మతోనూ అన్న మాట అర్థము సత్యము. ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. యు నో వెదర్ ఇట్ ఈస్ ట్రూత్ఫుల్ ఆర్ నాట్. ఇది నిజమయంగా సత్యంగానే నేను దేవుణ్ణి పూజిస్తున్నానా లేదా, ఆరాధిస్తున్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది. అదే విధముగా ఇది ఆత్మలోంచి వచ్చిందా లేకపోయినట్లయితే ప్రేమగల దేవా పరిశుద్ధమైన దేవా నడుస్తుందా, అది నడుస్తుందా అనేది కూడా తెలుస్తుంది నాకు. ఐ విల్ నో వాట్ ఐ యామ్. నాకు నేను ఏం చేస్తున్నాను అనేది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది నాకు. సో ఫ్రీ విల్ని దేవుడు ఎక్కడా కూడా దాన్ని మెడిల్ చేయడు, దానిలోనికి ఎక్కడా కూడా దగ్గర రావడానికి ప్రయత్నం చేయడు. ఇది నేను మనుషులకు ఇచ్చాను. సుధాకర్, he has to come in purity with his spirit and then in the total truth నా దగ్గరికి రావాలి వాడు, అంతే. అలా వచ్చినప్పుడు I will do miracles and then wonders through that life. వాడి జీవితం ద్వారా నేను అద్భుతాలు చేస్తాను, వాడి జీవితాల ద్వారా నేను అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప విషయాలు చేస్తాను. అటువంటి సరెండరెన్స్ రావాలి అంటే సుధాకర్కి ఆ ఫ్రీ విల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి దేవుడు డిసైడ్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్. దిస్ ఈస్ ద కంప్లీట్ ట్రూత్ అబౌట్ ఆల్ ద క్రిస్టియన్స్. ఐఎమ్ నాట్ యూజింగ్ ద వర్డ్ విశ్వాసులు అన్న మాట యూజ్ చేయట్లేదు నేను ఎక్కువ. కారణం ఏంటి అంటే we have reduced this విశ్వాసము టు ఓన్లీ వన్ థింగ్. అదేంటి అంటే పరలోకంతో మనం దగ్గర ఆగిపోయాం మనం అక్కడ. అందువల్ల ఐ డిడ్ నాట్ వాంట్ టు గో దేర్ నౌ.
యాజ్ అ కంప్లీట్ క్రిస్టియన్ లెట్ us థింక్ వాట్ ఆర్ ఆల్ దట్ వీ నీడ్ టు డూ. మనందరం చేయాల్సినటువంటి పని ఏంటి అనేది ఆలోచిద్దాం. హీ విల్ నాట్ మెడిల్ ఎట్ ఆల్. అండ్ విత్ దట్ ఫ్రీ విల్, వాడు ఆ రకంగా నా మీద ఆధారపడాలి అంటే, వాడు ఆ రకంగా నా దగ్గరికి రావాలి అంటే, మనం ఇంకొక పని చేయాలి. ఏం చేయాలి అంటే, వాడిని ఎప్పటికప్పుడు వచ్చి టెంప్ట్ చేస్తూనే ఉంటాడు ఆ సాతానుడు. వాడిని ఎప్పటికప్పుడు తంతానే ఉండాలి. వాడిని ఎప్పటికప్పుడు వాడిని దూరం పెడతానే ఉండాలి. దిస్ ఈస్ వాట్ గాడ్ వాంట్. అండ్ దట్ ఈస్ వై, అందువల్ల దేవుడు మన యొక్క ఫ్రీ విల్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చాడు. లెట్ us see that verse. మనం చూద్దాం అది. యాకోబు పత్రిక ఎందుకంటే దేవుడికి లోబడటము అన్నది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్లెస్ యు కిక్ దట్ ఫెలో. ఆ డెవిల్ ని కిక్ చేయకుండా మనము సాతానికి దేవుడికి లోబడలేము. వాడిని కిక్ చేయాల్సిందే మనం ఖచ్చితంగా. పీపుల్ విల్ సే దిస్, నువ్వు ఒక అలవాటుని ద్వేషించటం బిగించేయాలి. లైక్ నేను 32 సార్లు సిగరెట్ మానేశాను అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే 32 సార్లు నేను తిరిగి సిగరెట్ కాల్చాననే కదా అర్థం, రైట్? సో అది కంప్లీట్ గా దూరం అవ్వాలి అంటే ఐ నీడ్ టు, నేనేం చేయాలి అంటే దాన్ని అసహించుకునేటటువంటి స్టేజ్కి వెళ్ళాలి. ఈ రోజున ఐ కెన్ సే, దేవునికి మహిమ కలగటానికి నేను ఈ మాట చెప్పగలుగుతాను, కనీసం ఆ పొగ పడకుండా నా జీవితాన్ని మరల్చాడు దేవుడు. ఆ పొగ ఉంటే ఎంత ఇరిటేషన్ వస్తుంది అంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది ఎంత గొప్ప ప్రదేశం అయినా సరే ఈ భూమి మీద, ఐ కెనాట్ స్టాండ్ దేర్. దట్స్ ఆల్. అక్కడి నుంచి నేను బయటకు వచ్చేస్తాను. ఇది చూడండి ఒక్కసారి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4:7 యాకోబు పత్రిక. ఎవరన్నా చదువుతారా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అప్పుడు వాడు పారిపోతాడు. దేవునికి లోబడాలి అంటే వి నీడ్ టు కిక్ హిమ్ అవుట్. ఎందుకంటే ఈ టెంప్టేషన్ ఎప్పుడు కూడా ఉండేది. దిస్ టెంప్టేషన్ ఈస్ ఎవర్ ప్రెసెంట్. సో 2 సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. ఏంటి? దేవుడు చెప్పిన విధంగా మనము జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసము, దేవుడు చెప్పిన విధంగా మనము ఈ భూమి మీద రాజ్యము చేయటం కోసము, దేవుడు చెప్పిన విధంగా ఈ భూమి మీద బ్రతకటం కోసం ఉన్న 2 సమస్యల్లో ఒకటి ఫ్రీ విల్. దాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని జోలికి రాడు. రెండవ అది చేయాల్సింది ఏంటి అంటే ఈ సాతాను విషయాన్ని పట్టించుకోవాలి దేవుడు ఖచ్చితంగా. He has to teach him a lesson. దేవుడు ఆ సాతానికి ఒక పాఠము నేర్పించాలి. అప్పటి వరకు కూడా ఆ పాఠం కంప్లీట్ అవ్వటానికి టైం ఉంది. ఆ పాఠం కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో ఉన్నాం ఇప్పుడు మనము. ఆ పాఠం కంప్లీట్ అవుతూ ఉన్నది. ఒకానొక టైంలో అది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కానీ అప్పటి వరకు అయితే గనక వాడు ఈ భూమి మీద ఉన్నాడు. వాడు ఎప్పటికప్పుడు నన్ను మిమ్మల్ని టెంప్ట్ చేస్తూనే ఉంటాడు ఖచ్చితంగా. ఈ టెంప్ట్ అనేది మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. వాడికి ఇంకొక పేరు ఒక ఆయన ఇంగ్లీష్ లో అంటాడు, అనదర్ నేమ్ ఇస్ టెంప్టర్ అంటాడు. టెంప్టర్. ఐ డు నాట్ నో, తెలుగులో అలాగేమీ ఎక్కడ లేదు, కనపడలేదు నాకు. టెంప్టర్. బట్ వాడు ఎప్పుడు కూడా చేసేది మనల్ని ఇది చేస్తూ ఉంటాడు మనల్ని. సో నెక్స్ట్ మనం చూద్దాము. We will try to understand how God is going to deal with this fellow. ఈ సాతాన్తో వాడు అసలు అలా ఎలా తయారయ్యాడు, ఎందువల్ల తయారయ్యాడు, వాడిని ఎందుకు అలా వదిలేశాడు దేవుడు అన్న విషయాన్ని గమనించుకుంటూ నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి సమయంను బట్టి ఆయనకు వందనాలు చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన.
నీ యొక్క ఉద్దేశాల ప్రకారము ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి కృపను తండ్రి, ఆ విజ్డమ్ని మాకు దయచేయండి తండ్రి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము అకలింపు చేసుకొని మీరు ఉద్దేశించిన రీతిగా బ్రతకటానికి కావలసినటువంటి మనోధైర్యమును మేము కలిగి ఉండటానికి, సాతానుని ఎదిరించటానికి, మీకు కంప్లీట్గా సరెండర్ అవటానికి, మీరు చెప్పిన ప్రతి మాటను విని వాటిని ఆచరణలో పెట్టడానికి కావలసినటువంటి కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామంలో ఇప్పటి వరకు వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మానవుడు దేవునిపై తిరుగుబాటు చేయడం మరియు తన గృహ నిర్వాహకత్వాన్ని, ఉనికిని మర్చిపోవడం, పని చేయకుండా సోమరితనంగా ఉండడం మరియు మత్తయి 25వ అధ్యాయం ద్వారా మనిషి పని చేయడానికి సృష్టించబడ్డాడు. వృద్ధి మన జీవితంలో స్వభావరీత్యా జరగాలి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. అదే విధంగా మనం యోహాను 10వ అధ్యాయం ద్వారా అపవాది క్రియలకు లొంగిపోకుండా మనం దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనము దుర్వినియోగపరచకూడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7 ద్వారా దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని దైవవాక్కు ద్వారా మనకు క్షమాభివృద్ధి కలిగి చేసిన అయ్యగారికి ప్రభువు నామములో వందనాలు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తోట బాలస్వామయ్య గారిని మనవి చేస్తున్నామండి. పాస్టర్ తోట బాలస్వామయ్య గారు. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా ఈ ఉదయకాల సమయంలో అయా నిదాసులు సుధాకర్ రెడ్డి గారిని ఈ శిలువ చాటును మరుగుపరిచి తన యొక్క ముఖాంతరములో నుండి మా అందరితో కూడా వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలనైనా నీ యొక్క ఉద్దేశములు నెరవేర్చలేనటువంటి స్థితిలో మేము ఉండగా మమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పటానికి ఉదయకాల సమయంలో నిరాశుల ద్వారా ప్రభావాక్యాన్ని ఉపదేశించిన విధాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలనైనా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొని నీ మాటలు ఆలకించి ఉన్నారు వారందరినీ కూడా నీ కృపా బాహుళ్యములకు అప్పగిస్తున్నాం. నీ యొక్క చిత్తముని ఎరిగి నీ వాక్యం ఎక్కడైతే ఇంకానైనా వెదజల్లబడకుండా ఉందో ఆయా ప్రాంతాలకు ప్రభా నైనా బద్దకించకుండా నీ సేవా పరిచర్య జరిగించటానికి, సువార్త ప్రకటించటానికి కావలసిన వెసులుబాటును ప్రతి ఒక్కరికి కూడా నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండయ్యా. ఈ యొక్క సువార్త అందనటువంటి ప్రదేశాలలో అయా బిడ్డలు ఎంతో మంది నీకు విరోధంగా జీవిస్తూ ఉంటుండగా, నీ చిత్తమును ఎరగనటువంటి బిడ్డలుగా ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి. ఏ ఒక్కరు కూడా నశించటం నీకు ఇష్టం లేదు అని సెలవిస్తున్నావు గనుక ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క చిత్తమును గ్రహించున్నట్లుగా, నీ చిత్తమును గ్రహించినటువంటి వారు సోమరులుగా ఉండక నీ యొక్క సేవా పరిచర్యలో ముందంజలో ఉండడానికి కావలసిన సహాయమును దైత్యమును కూడా ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీకు ఆ సందేశం అందించినటువంటి నిదాసులు సుధాకర్ రెడ్డి గారిని, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క వ్యాపారాన్ని ప్రభా నువ్వే దీవించండి, ఆశీర్వదించండి. నేను ఇలాంటి మంచి మంచి ఉపదేశములు మాకు అందించడానికి కారకులైనటువంటి బాబీ రత్నాకర్ గారికి, తనతో ప్రభానైనా మరి సహకారం అందిస్తున్నటువంటి నైనా ఝాన్సీకి, డాక్టర్ స్వరూప్ గారికి, జాన్సన్ గారికి, నైనా సాంకేతిక సహకారం అందిస్తున్నటువంటి నివిడ ప్రభా తేజకును కూడా నాయన నీవే తోడై ఉండండి, సహాయమును అనుగ్రహించండి. అనేక మంది ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని నీ సర్వసత్యపు లోతుల్లోనికి వెళ్ళడానికి కావలసిన సహాయమును దయచేసి నీ నామాన్ని హెచ్చించుకొనమని ఈ ఉదయకాల సమయంలో ఈ మీటింగ్ లో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా నువ్వు దీవించి ఆశీర్వదించమని
అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తముతోనే ముట్టి సంపూర్ణ స్వస్థతను నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకొనమని మరలా రేపటి ఉదయకాల సమయంలో నైనా నీ మాటలు వినేటువంటి సమయం వరకు కూడా నీ యొక్క సన్నిధి, నీ కనుదృష్టి, నీ కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించి నీ నామాన్ని హెచ్చించుకునమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకు అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల కూడి ఉన్నటువంటి మనకును సకల పరిశుద్ధులకును వాక్య సందేశం అందించినటువంటి దాసులకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ తోట బాలసం అయ్య గారికి మరియు వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి అయ్య గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన తేజ ఎఫ్నటస్ గారికి మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వందనాలండి. ప్రభు వందనాలు. చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు.